హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. ఇవాళ మనం అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది వన్ షాట్లో కంప్లీట్ చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు. ఈ చాప్టర్ నుంచి మనకి యూజువలీ నీట్ కొరకు 4 to 5 క్వశ్చన్స్ అనేది వస్తాయన్నమాట. సో అంటే ఎన్ని మార్క్స్ కదా, అండ్ దట్ టు మెయిన్ ఇంపార్టెంట్గా మనకి సెకండరీ గ్రోత్ దగ్గర నుంచి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అనేది వచ్చేది ఉంది అనమాట. సో ఈ చాప్టర్ మనం విదిన్ 45 మినిట్స్లో కంప్లీట్ చేద్దాము, దట్ టు విత్ అండర్స్టాండింగ్, ప్రాపర్ అండర్స్టాండింగ్. సో స్టార్ట్ చేద్దామా? ఇక ఆలస్యం చేయకుండా అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ వన్ షాట్ లెక్చర్. సో ఫస్ట్ మనం తీసుకుంటే టుడేస్ టార్గెట్స్ అంటే మొత్తం టాపిక్ మొత్తం అనాటమీ అంతా తెలుసుకుంటాం కాబట్టి లెట్ us మూవ్ ఆన్. సో నౌ అనాటమీ. ఫస్ట్ వాట్ ఈజ్ అనాటమీ? అనాటమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టడీయింగ్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. మనం మార్ఫాలజీ చూసాం, మార్ఫాలజీలో ఓన్లీ ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. అనాటమీలో మనం లోపల ఏమి ఉంటుంది అనేది తెలుసుకుంటాం అనమాట. హౌ వి విల్ డూ దిస్? ఒక రూట్ కానీ స్టెమ్ కానీ యంగ్ వన్ తీసుకొని వచ్చి మనం దాన్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ అనేది చేస్తాం. ఇప్పుడు ఇది రూట్ ఆర్ స్టెమ్ అనుకోండి, దాన్ని థిన్ సెక్షన్స్గా కట్ చేసి దానికి స్టెయిన్స్ వేసి మనం లోపల అబ్జర్వ్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో వాట్ ఈస్ అనాటమీ? అనాటమీ ఈస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ ఇంటర్నల్ characteristics. So what is anatomy? It is nothing but study of internal characteristics of a plant అన్నమాట. మనం ఇక్కడ దేంట్లో చూస్తున్నాం యూజువల్గా ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే యూజువల్లీ మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చూస్తామన్నమాట. ఇంకా డైకాట్ అక్కడంతా కూడా మనం చూస్తాము. సో ఈ అనాటమీని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసిన తర్వాత we will make a transfer section and we will observe అన్నమాట. ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ఏమేమి తీసుకుంటాం మనం? మెయిన్గా రూట్ చూస్తాము, ఇంకా స్టెమ్ చూస్తాము. ఈ రూట్లో కూడా మనకు తీసుకుంటే డైకాట్ రూట్ అండ్ మోనోకాట్ రూట్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం అన్నమాట. డిఫరెన్సెస్ బిట్వీన్ డైకాట్ అండ్ మోనోకాట్ కూడా మనం తెలుసుకుంటాం. సో ఇలా తెలుసుకోవటం వలన మనకి ప్లాంట్ యొక్క పూర్తి వివరాలు తెలిసి మనం దాన్ని యూస్ చేసుకోవడానికి, ప్లస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి యూస్ఫుల్గా ఉంటుంది. స్టెమ్లో కూడా మనము బోత్ డైకాట్ అండ్ మోనోకాట్ అనేది చూస్తాము. ఇంకా సెవరల్ వాస్కులర్ బండల్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఇలా కనిపిస్తుంది మీరు ట్రాన్స్ఫర్ సెక్షన్ చేస్తే. ఓకే, సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద tissues. First, what is a tissue? Tissue is nothing but it's a group of cells అన్నమాట. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం ఏం చెప్తాము? we will call it as tissues. జస్ట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అని చెప్తామా? గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆఫ్ సేమ్ ఆరిజిన్, అంటే అది సేమ్ ఆరిజిన్ అయి ఉండాలి. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆఫ్ సేమ్ ఆరిజిన్ విత్ స్పెసిఫిక్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, విచ్ హ్యాస్ ద స్పెసిఫిక్ ఫంక్షన్, దాన్ని మనం ఏం చెప్తాము? టిష్యూస్ అని చెప్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఇది సెల్ అనుకోండి, ఇది ఇంకొక సెల్, ఇది ఇంకొక సెల్. సెల్ టు సెల్ కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది? ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లాంట్ సెల్ని కనుక తీసుకుంటే సెల్ టు సెల్ యొక్క కనెక్షన్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లాస్మోడెస్మాటాతో ఏర్పడుతుంది అన్నమాట. సో టిష్యూ అంటే ఏం చెప్తాం? ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆఫ్ ఫ్రమ్ ద సేమ్ ఆరిజిన్ విత్ స్పెసిఫిక్ ఫంక్షన్ అన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే క్లాసిఫికేషన్ ఆఫ్ టిష్యూస్ని బేస్డ్ ఆన్ వెదర్ సెల్ డివిజన్ విల్ అక్కర్స్ ఆర్ నాట్. కొన్ని సెల్స్కి సెల్ డివిజన్ అనేది జరుగుతుంది, కానీ కొన్ని సెల్స్కి ఆ సెల్ డివిజన్ అనేది లాస్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో whether the cells will undergo cell division or not, our basis meeda we can classify tissues into two types. What are those? One is the meristematic tissue and another one is the permanent tissue. Meristematic tissue ante enti? These are similar to the stem cells annamata. Stem cells, they have the capacity to regenerate kada, alane ivi kuda these are similar to the stem cells. So cells will divide further. Inka immature cells which can further divide and grow annamata. డివిజన్కి క్యాపబిలిటీ ఉన్న సెల్స్ అన్నిటినీ మనం మెరిస్టమాటిక్ సెల్స్ అని చెప్తాము. సిమిలర్ లైక్ టు ద స్టెమ్ సెల్స్ ఇన్ హ్యూమన్స్.
ఇక పర్మనెంట్ సెల్స్ అంటే దీస్ ఆర్ సిమిలర్ టు ద న్యూరాన్స్ ఇన్ అవర్ బాడీ. న్యూరాన్స్ ఒక్కసారి దెబ్బతిన్నాయనుకోండి, వీ కెనాట్ రీప్లేస్ ద న్యూరాన్స్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మెంటలీ రిటార్డెడ్ అలా అయిపోతారనమాట. అందుకే హెల్మెట్ జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళండి అని చెప్తాము బైక్లో వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ లాస్ట్ వీ కెన్ రీప్లేస్ ఇట్ బికాస్ it has the capability. But here what will happen, neurons ni kanka తీసుకుంటే we cannot replace those cells because they won't divide further. That's why we will call it as permanent cells. Plant లో కనుక తీసుకుంటే కొన్ని cells అనేవి they have lost the dividing capacity అన్నమాట. వాటిని permanent cells. Mature cells which can divide further, which cannot divide further, ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాలి, which cannot divide further is called as permanent cells. సో ఈ మెరిస్టమాటిక్ అండ్ పర్మనెంట్ సెల్స్ గురించి తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం ఆ మెరిస్టమాటిక్ టిష్యూస్ యొక్క క్లాసిఫికేషన్ని చూడబోతున్నాం అన్నమాట. సో based on the cell division or not, we have classified tissues into meristematic and permanent tissues. Now we will see the classification of the meristematic tissues. So if we see, there are 3 different types anmata classification of meristematic tissues. What are those? First one is apical meristem, and then intercalary, and then lateral meristem. If you take apical meristem, here you can see what is this ram అనుకుంటున్నారా. ఆల్రెడీ నేను లెక్చర్స్లో చెప్పాను, ఇది వన్ షాట్ కాబట్టి మీకు నోట్స్ కూడా ఇక్కడ తీసుకొని వచ్చాను. ప్రీవియస్ లెక్చర్స్ కనుక మీరు వాచ్ చేస్తే ఇండివిజువల్గా సపరేట్ లెక్చర్స్ అనేవి ఒక 5 దాకా ఉన్నాయి. దిస్ ఇస్ వన్ షాట్, సో ఐ హ్యావ్ బ్రాట్ ద నోట్స్ ఆల్సో. సో ఎపికల్ మెరిస్టమ్ అంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, స్టెమ్ రూట్. స్టెమ్కి అట్ ద టిప్ మనకి ఒక మెరిస్టమాటిక్ సెల్స్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎపికల్ మెరిస్టమ్. దీన్ని శామ్ అంటాం. శామ్ అంటే ఏంటి? షూట్ ఎపికల్ మెరిస్టమ్. వాట్ ఈస్ శామ్? శామ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద షూట్ ఎపికల్ మెరిస్టమ్. శామ్ అంటే ఏంటి? షూట్ ఎపికల్ మెరిస్టమ్ని మనం శామ్ అని అంటాము. సమంత అనుకోకండి, శామ్ అంటే ఇట్ ఈస్ నాట్ సమంత, ఇట్ ఈస్ షూట్ ఎపికల్ మెరిస్టమ్. ఇక ర్యామ్ అంటే ఏంటి? రూట్ దగ్గర, టిప్ ఆఫ్ ద రూట్ దగ్గర ఎపికల్ మెరిస్టమ్ ఉన్నది ర్యామ్ అంటాము, నాట్ రామ్. ఇట్ ఈస్ రూట్ ఎపికల్ మెరిస్టమ్ అన్నమాట. సో ర్యామ్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ రూట్ ఎపికల్ మెరిస్టమ్. సో ఈ టిప్లో మనకి ఒకవేళ ప్లాంట్ అనేది వైరస్ ఇన్ఫెక్టెడ్ అయినా కూడా వైరస్ అనేది ఈ టిప్లో ఉండదన్నమాట. ఎందుకంటే మెరిస్టమాటిక్ సెల్స్ విల్ డివైడ్ ఫాస్టర్ వెన్ కంపేర్డ్ టు ద వైరస్ సెల్స్. వైరస్ సెల్స్ కంటే కూడా ఎంతో ఫాస్ట్గా ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి డివైడ్ అవుతాయన్నమాట. అందు గురించి వైరస్ ఇక్కడికి రాదు కాబట్టి మనం ఈ ఎపికల్ మెరిస్టమ్ని తీసుకొని మనం టిష్యూ కల్చర్ అని చేసి మనం కొత్త ప్లాంట్స్ని అవన్నిటిని కూడా టిష్యూ కల్చర్ ద్వారా మినీ ప్లాంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. సో దట్ ఈస్ ఎపికల్ మెరిస్టమ్. నేను డయాగ్రామ్ కూడా చూపిస్తాను ఎపికల్ మెరిస్టమ్కి. ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈస్ ద NCERT డయాగ్రామ్ అన్నమాట, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకుంటే మనకి దిస్ ఈస్ ద ర్యామ్ అన్నమాట, రూట్ ఎపికల్ మెరిస్టమ్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో సేమ్ NCERT డయాగ్రామ్. ఒక్కోసారి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా, సో యూ హ్యావ్ టు బి థరో విత్ ద డయాగ్రామ్స్. సో రూట్ ఎపికల్ మెరిస్టమ్ అనేది ఇక్కడ ఉంది, షూట్ ఎపికల్ మెరిస్టమ్ ఇక్కడ ఉంది. అదర్ పార్ట్స్ వచ్చి దీస్ ఆర్ ద లీఫ్ ప్రైమోడియా అన్నమాట. వాట్ యూ కాల్ దిస్ యాజ్ లీఫ్ ప్రైమోడియా. ఇవి రెండు కలిపి మనం లీఫ్ ప్రైమోడియా అని చెప్తామంటే స్టార్టింగ్ లీవ్స్ అలా అన్నమాట. ఇక యాక్సిలరీ బర్డ్ ఉంటుంది, వాస్కులర్ టిష్యూ ఇదంతా ఉంటుంది. కానీ మీకు జస్ట్ ఇక్కడ ర్యామ్ ఎక్కడ ఉంటుంది, శామ్ ఎక్కడ ఉంటుంది అనేది యూ కెన్ ఐడెంటిఫై. సో దట్ ఈస్ ఎపికల్ మెరిస్టమ్. ఆ తర్వాత ఇంకొకటి వచ్చి ఇట్ ఈస్ ఇంటర్కాలరీ మెరిస్టమ్. ఎక్కడ చూస్తాం మనం ఇంటర్కాలరీ మెరిస్టమ్? గ్రాసెస్లో. కౌస్, గ్రేజింగ్ అనిమల్స్ వచ్చి గ్రాస్ని తింటూ ఉంటాయి కదా, అలా తింటున్నా కూడా గ్రాస్ గ్రో అవుతుంది. ఎందుకు గ్రో అవుతుంది? బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్కాలరీ మెరిస్టమ్. బిలో అండ్ అబౌవ్ ద నోడ్. యాక్సిలరీ బర్డ్ అంటే ఏంటో మార్ఫాలజీలో నేను ఆల్రెడీ చెప్పాను. సో నోడ్ కింద, నోడ్ పైన మనకి ఈ ఇంటర్కాలరీ మెరిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో గ్రేజింగ్ అనిమల్స్ వచ్చి ఇలా తిన్నా కూడా గ్రాస్ని, బికాస్ ఆఫ్ దిస్ ఇంటర్కాలరీ మెరిస్టమ్ ద గ్రాస్ విల్ grow further, divide and grow further. And then
One more meristematic tissue is lateral meristem. What is lateral meristem? This is useful for the secondary growth. Secondary growth ante enti? It to increase the width and girth of the plant. That is called as a secondary growth anmata. So meristematic tissue are 3 types. Nato party recall cheskuntu repeat cheyandi. Appude meeki time waste kuda kaadu anmata. What are those? That is apical meristem, under apical meristem, ram and sam, and then intercalary meristem. Grasses is an example, and then lateral meristem to increase the girth or width of the plant. So next వచ్చి అదే డయాగ్రామ్ ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు మనం సింపుల్ టిష్యూస్ చూద్దాం. సింపుల్ టిష్యూస్ ఎక్కడ ఉన్నాయి అంటే మనకి మెరిస్టమాటిక్ టిష్యూస్లో తీసుకున్నాము. పర్మనెంట్ టిష్యూస్లో మనం కనుక తీసుకుంటే ఇఫ్ యూ టేక్ పర్మనెంట్ టిష్యూస్, ఓకే, 1 సెకండ్. సో ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్లో మనం ఏ టైప్స్ చూసాము? వీ హ్యావ్ సీన్ 3 టైప్స్. దట్ ఈస్ ఎపికల్ మెరిస్టమ్ చూసాము, ఆ తర్వాత ఇంటర్కాలరీ మెరిస్టమ్ చూసాము, ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ ద లాటరల్ మెరిస్టమ్ అన్నమాట. ఈ 3 చూసాం. అదే కనుక పర్మనెంట్లో కనుక తీసుకుంటే మనకి ఏమేమి వస్తాయి? పర్మనెంట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ సింపుల్ టిష్యూస్ అన్నమాట, which has parenchyma, collenchyma. Simple tissue ante enti? Only it is made up of only one type of cell. And then complex tissues anmata. Complex tissues ante tissues which are made up of different types of cells anmata, many cells together anmata. ikkada only one type of cell గ్రూప్గా ఫామ్ అవుతుంది, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ గ్రూప్గా ఫామ్ అవుతాయి. సో దాన్ని బేస్ తీసుకొని మనం ఇప్పుడు సింపుల్ టిష్యూస్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఆర్ సింపుల్ టిష్యూస్? సింపుల్ టిష్యూస్ ఆర్ నథింగ్ బట్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ సిమిలర్ టైప్ ఆఫ్ సెల్స్. సింపుల్ టిష్యూస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సేమ్ ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ సెల్స్ అన్నమాట. ఒకే టైప్ ఆఫ్ సెల్స్తో చేయబడి ఉన్నది, వాటిని మనం సింపుల్ టిష్యూస్ అని చెప్పాము. మీరు లోయర్ క్లాసెస్లో కూడా ఇది ఆల్రెడీ చదువుకొని ఉంటారు. సో సింపుల్ టిష్యూస్ ఆర్ అగైన్ ఆఫ్ 3 టైప్స్. వాట్ ఆర్ దోస్? పారెన్కైమా, కోలెన్కైమా అండ్ స్క్లీరెన్కైమా. ఓకే, ఫస్ట్ పారెన్కైమా తీసుకుంటే ఎలా కనిపిస్తుంది? యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ దెర్ విల్ బి ఎ థిన్ సెల్ వాల్ అన్నమాట. ప్లాంట్ సెల్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. థిన్ సెల్ వాల్ ఉంటుంది. ఇంటర్సెల్యులార్ స్పేసెస్ని కూడా మీరు చూడొచ్చు. సెల్కి మధ్యన ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉంటే దట్ ఈస్ ద పారెన్కైమా. ఎక్కువ శాతం ప్లాంట్ బాడీని కనుక తీసుకుంటే plant body is made up of parenchyma only. Most of the plant body is made up of parenchyma. Important NEET question anmata idi. So shape kanka తీసుకుంటే it is isobilateral. You can see isobilateral shape, oval, spherical, elongated with intercellular spaces in between the cells. ఇక వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ పారెన్కైమా? ఎక్కువ శాతం ప్లాంట్ బాడీలో పారెన్కైమానే ఉంటుంది అని చెప్పాం కదా. వాట్ ఈస్ ద రోల్? రోల్ ఏంటి అంటే ఫర్ సెక్రీషన్ సెవరల్ సెకండరీ మెటబలైడ్స్, టానిన్స్, రెజిన్స్, గమ్స్, ఇవన్నీ సెక్రీషన్స్ అవుతూ ఉంటాయి కదా ప్లాంట్ నుంచి. సో ఫర్ దాట్ సెక్రీషన్ పారెన్కైమా ఇస్ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్సో ఫర్ స్టోరేజ్. ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది కదా. ఒకవేళ ఫ్యాట్ స్టోరేజ్ అయితే దాన్ని మనం ఎలయోప్లాస్ట్ అంటాము. ఒకవేళ ప్రోటీన్ స్టోరేజ్ అయితే we will call it as aleuroplast. One more important bit అనమాట ఇక్కడ మీకు. అండ్ దెన్ స్టార్చ్ కనుక స్టోర్ అయితే అమైలోప్లాస్ట్. యూజువలీ మోస్ట్లీ స్టార్చ్ రూపంలోనే స్టోర్ అవుతుంది. సో దోస్ సెల్స్ని మనం అమైలోప్లాస్ట్ అంటాం. ఫ్యాట్ రూపంలో స్టోర్ అయితే ఇలయోప్లాస్ట్. అండ్ దెన్ ప్రోటీన్ అయితే ప్రోటీన్ అయితే ఆల్యూరోప్లాస్ట్. ఎందుకంటే ప్రోటీన్ లేయర్ ఇస్ మేడప్ ఆఫ్ ఆల్యూరాన్ లేయర్. ఓకే, సో స్టోరేజ్కి ఇంకా స్పేస్ ఫిల్లింగ్ చెప్పాను కదా. ఎక్కువ శాతం ప్లాంట్లో పారెన్కైమానే ఉంటుంది. ఎక్కడైతే ఖాళీ ఉంటుంది అనుకోండి అక్కడ పారెన్కైమా సెల్సే ఉంటాయి. ఓకే, పారెన్కైమా టిష్యూ. ఓకే, సో రోల్ అది అనమాట. ఇంకా కొన్ని దాంట్లో అంటే లీఫ్ అక్కడ తీసుకుంటే మనకి ఈ పారెన్కైమా సెల్స్లో మనం కన్సిడర్ చేయవచ్చు ఇట్ ఈస్ అ క్లోరెన్కైమా అనమాట. క్లోరోఫిల్ ఉంటుంది. మిసోఫిల్ సెల్స్ అలా తీసుకుంటే ఆ క్లోరోఫిల్ నుంచి ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లోరెన్కైమా. అండ్ దెన్ ఇక ఆక్వాటిక్ ప్లాంట్స్ వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఫ్లోట్ అవుతాయి?
ఎప్పుడైనా ఆలోచించారా? బికాస్ ఆఫ్ దిస్ ఏరెన్కైమా అంటే ఎయిర్ ఫిల్డ్ అంటే ఎంప్టీ స్పేసెస్ లాగా ఉంటుందన్నమాట, విచ్ ఇస్ ఎయిర్ ఫిల్డ్ క్యావిటీ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ దిస్ ఏరెన్కైమా aquatic plants will be floating on the water. So this is about parenchyma. Now moving on to the collenchyma. Collenchyma అని తీసుకుంటే షేప్ ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి ఓవల్, స్పెరికల్ అండ్ దెన్ పాలిగోనల్. ఓవల్గా ఉంటుంది, స్పెరికల్గా ఉంటుంది, పాలిగోనల్గా ఉంటుంది. షేప్ ఇక్కడ చూడొచ్చు. ఇంటర్సెల్యులార్ స్పేసెస్ విల్ బి అబ్సెంట్. దెర్ ఈస్ నో ఇంటర్సెల్యులార్ స్పేస్ ఇన్ కోలెన్కైమా. కోలెన్కైమా మెయిన్ ఫంక్షన్ వచ్చి ఇట్ గివ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద యంగ్ స్టెమ్స్ అనమాట. యంగ్ స్టెమ్స్, లీఫ్ ఇవన్నీ ఇలా ఉంటాయి కదా, బ్రాంచెస్ అవన్నీ ఎలా అలానే నిలబడి ఉంటాయంటే బికాస్ ఆఫ్ దిస్ కోలెన్కైమా ఇట్ విల్ గివ్ సపోర్ట్ టు ద యంగ్ స్టెమ్స్. దట్ ఈస్ ద రోల్ అనమాట. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్? సెల్ వాల్. పారెన్కైమాలో కనుక తీసుకుంటే సెల్ వాల్ని సెల్యులోస్తో చేయబడి ఉంటుంది. కానీ కోలెన్కైమాని తీసుకుంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్, హెమీ సెల్యులోస్ అండ్ పెక్టిన్ అనమాట. సెల్యులోస్తో, హెమీ సెల్యులోస్తో, పెక్టిన్తో చేయబడి ఉంటుంది కోలెన్కైమాలో. పారెన్కైమాని తీసుకుంటే ఓన్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక మెకానికల్ సపోర్ట్ ఫర్ యంగ్ స్టెమ్, లీఫ్, పీటియోల్ వీటన్నిటికీ సపోర్ట్ ఇవ్వడానికి. థిక్కెనింగ్స్ ఉంటాయన్నమాట. ఇర్రెగ్యులర్ థిక్కెండ్ కార్నర్స్ అనేది ఉంటుంది. కార్నర్ అనేది ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ అండ్ ఇట్ ఈస్ వెరీ థిక్ అనమాట ఇన్ కోలెన్కైమా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద స్క్లీరెన్కైమా. కోలెన్కైమా అయితే యంగ్ లీఫ్కి, పీటియోల్కి దీనికి మెకానికల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. స్క్లీరెన్కైమా అయితే ఇట్ విల్ గివ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద బిగ్గర్ వన్స్ అనమాట. అంటే లైక్ గ్రౌండ్ టిష్యూ అనేది ఉంటుంది కదా, అంటే చెట్టు పెద్దగా అయిన తర్వాత మెకానికల్ సపోర్ట్ అనేది ఏది ఇస్తుంది అంటే స్క్లీరెన్కైమా. యంగ్గా ఉన్నప్పుడు మెకానికల్ సపోర్ట్ ఏమి ఇస్తుంది అంటే కోలెన్కైమా. అది గుర్తుకు పెట్టుకోవాలి. నా స్క్లీరెన్కైమా ఇట్ విల్ గివ్స్ మెకానికల్ సపోర్ట్ టు ద ఆల్ గ్రౌండ్ ప్లాంట్స్ దట్ అండ్ ఆల్ అనమాట. ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వాట్ ఆర్ దోస్? ఫైబర్స్ అండ్ దెన్ స్క్లీరైడ్స్. సో ఫైబర్ని కనుక తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇలా ఉంటుంది ఫైబర్ అనేది. ఫైబర్ అంటే మీరు గుర్తుకు చేసుకోవచ్చు, కోకోనట్కి అలా ఫైబర్ అనేది ఉంటుంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫైబర్. ఎలాంగేటెడ్ అండ్ పాయింటెడ్ ఉంటుంది, థిక్ సెల్ వాల్ ఉంటుంది. స్క్లీరైడ్స్లో చాలా థిక్గా ఉంటుంది అనమాట సెల్ వాల్. అండ్ దెన్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్? దట్ ఈస్ లిగ్నిన్, లిగ్నిఫైడ్ సెల్స్ అని చెప్పచ్చు స్క్లీరైడ్స్ని. వై? బికాస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లిగ్నిన్. అక్కర్స్ ఇన్ గ్రూప్స్ అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే దిస్ విల్ అక్కర్ ఇన్ గ్రూప్. అంటే మీరు కనుక తీసుకుంటే ఫైబర్ అనేది సింగిల్గా అయితే యూ కాంట్ ఏబుల్ టు సీ ఆల్సో అనమాట. గ్రూప్స్లోనే ఎక్కువగా ఉంటుంది. కోకోనట్, టెంకాయ, పీచ్ తీసుకోండి, ఒక్కొక్కటి కాకోకుండా అన్నీ అన్నట్లు. ఇంకా కంకి యొక్క పైన ఉంటుంది కదా బ్రౌన్ కలర్ థింగ్, అది కూడా గ్రూప్, అది ఫైబర్ అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి స్క్లీరైడ్స్. స్క్లీరైడ్స్ అంటే ఏంటి? స్క్లీరైడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టోన్ సెల్స్. డైరెక్ట్ ఒక్కోసారి ఈ నేమ్తోనే బిట్ అనేది వస్తుందన్నమాట. సో వాట్ ఆర్ స్క్లీరైడ్స్? స్క్లీరైడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టోన్ సెల్స్. ఎలా ఉంటాయి? దిస్ విల్ బి స్పెరికల్ ఇన్ షేప్, ఓవల్ అండ్ సిలిండ్రికల్ అనమాట. హైలీ థికెండ్. సో మనకి సింపుల్ టిష్యూస్లో విచ్ ఈస్ ద హైలీ థికెండ్ వన్ అంటే ఇట్ ఈస్ అ స్క్లీరైడ్. ఓకే, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టోన్ సెల్. ఇక నారో ల్యూమెన్ అనేది ఉంటుంది. ల్యూమెన్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే ల్యూమెన్ అనేది ఎక్కువగా ఉంది, బ్రాడర్గా ఉంది, ఎలాంగేటెడ్గా అలా. ఇక్కడ తీసుకుంటే దిస్ ఈస్ ద ల్యూమెన్ విచ్ ఈస్ వెరీ స్మాల్, నారోగా ఉంటుందన్నమాట. ఫౌండ్ ఇన్ ఫ్రూట్ వాల్ ఆఫ్ నట్స్లో మనం చూడొచ్చు. ఇంకా సీడ్ కోట్స్ ఆఫ్ లెగ్యూమ్స్లో మనము ఈ స్క్లీరైడ్స్ని చూడొచ్చు, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ stone cells. So this is about the simple tissues. All the important points I have covered. Now moving on to the complex tissues. If you take complex tissues, these are also permanent tissues. These complex tissues are made up of what? These complex tissues are made up of different types of cells anamata. Made up of different types of cells together.
దట్స్ వై వి విల్ కాల్ ఇట్ యాస్ ఎ కాంప్లెక్స్ టిష్యూ. ఎందుకు కాంప్లెక్స్ అంటాము? ఎక్కువ సెల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కలిసి మనకి ఒక టిష్యూని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి వి విల్ కాల్ దిస్ యాస్ కాంప్లెక్స్ టిష్యూ. ఈ కాంప్లెక్స్ టిష్యూలు కనుక తీసుకుంటే అండర్ విచ్ వి విల్ గెట్ బోత్ xylem అండ్ phloem. మనకు తెలుసు దీస్ ఆర్ ద కండక్టింగ్ టిష్యూస్, వాటర్, మినరల్స్ అండ్ ఫుడ్. xylem is for water and minerals, and for food and organic substances phloem is very much helpful. సో xylem ని తీసుకుంటే ఇట్ ఈస్ మోస్ట్లీ డెడ్. ఎందుకు మోస్ట్లీ డెడ్ అంటాము అంటే వెజల్స్, ట్రాకిడ్స్, ఫైబర్స్, ఈ మూడు దీస్ ఆర్ ద డెడ్ సెల్స్ అనమాట. వేరాస్ ఓన్లీ parenchyma ఈస్ ద లివింగ్ సెల్ ఇన్ ద xylem. దట్స్ వై వి విల్ కాల్ xylem యాజ్ ఎ డెడ్ సెల్. ఓకే, ఎందుకు డెడ్ సెల్ అంటాము? మోస్ట్ ఆఫ్ ద సెల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద xylem ఆర్ డెడ్ ఎక్సెప్ట్ parenchyma విచ్ ఈస్ లివింగ్. సో ఇక్కడ మీరు ట్రాకిడ్స్ చూడొచ్చు, వెజల్స్ చూడొచ్చు, ఇవన్నీ డెడ్ సెల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ డెడ్ సెల్స్ అంటే ఏం లేదు, ఫర్దర్ డివిజన్ అదంతా జరగదు అండ్ ప్రాపర్ ఓన్లీ ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద కండక్టింగ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి ఫ్లోయమ్ని తీసుకుంటే ఫుడ్, ఆర్గానిక్ సబ్స్టెన్స్, దాన్ని మనము ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ఫుల్ ఈ కాంప్లెక్స్ టిష్యూ. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్లీ లివింగ్. వై వి విల్ కాల్ దిస్ యాజ్ మోస్ట్లీ లివింగ్? బికాస్ ఎక్సెప్ట్ fiber, everything is the living cell. Means sieve tubes, companion cells, parenchyma, ఇవన్నీ లివింగ్ అనమాట ఎక్సెప్ట్ ఫైబర్స్ విచ్ ఆర్ డెడ్. అందు గురించి మనం ఫ్లోయమ్ని ఏం చెప్తాము? లివింగ్ టిష్యూ అంటాము. xylemని డెడ్ టిష్యూ అంటాము. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ now we will see about the xylem. So xylem ni తీసుకుంటే it is mainly which type of conducting tissue? It is the water conducting tissue ని మనము xylem అని చెప్తాము. సో వాటర్ కండక్టింగ్ టిష్యూ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఆ టైప్స్ ఆఫ్ సెల్స్ ఏమేమి అంటే టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ వెజల్స్, ఓకే, ట్రాకిడ్స్, అండ్ దెన్ xylem ఫైబర్స్, అండ్ దెన్ xylem parenchyma అండ్ ఫైబర్స్ అన్నమాట. ఓకే, సో ఈ 4 అనేవి టుగెదర్ ఉంటాయి కాబట్టి మనం వి విల్ కన్సిడర్ దిస్ యాజ్ వాట్? వి విల్ కన్సిడర్ దిస్ యాజ్ ద కాంప్లెక్స్ టిష్యూ. ఎందుకు కాంప్లెక్స్ టిష్యూ అంటాము? బికాస్ ఆల్ దీస్ 4 ఆర్ టుగెదర్ అన్నమాట. సో వి విల్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ కాంప్లెక్స్ టిష్యూ. ఓకే, సో ఏమేమి ఉంటాయి దాంట్లో అంటే దెర్ విల్ బి ద ప్రెజెన్స్ ఆఫ్ వెజల్స్, ట్రాకిడ్స్, xylem parenchyma అండ్ ఫైబర్. సో ఈ వెజల్స్ కూడా వేర్ వి విల్ సీ వెజల్స్ ఓన్లీ ఇన్ ఏంజియోస్పర్మ్స్ అండ్ ఆల్సో ఇన్ ఫ్యూ జిమ్నోస్పర్మ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఈ వెజల్స్ ఎక్కడ ఉంటాయి అని డైరెక్ట్గా అడుగుతారు నీట్లో. ఎక్కడెక్కడ ఉంటాయి? ఇట్ విల్ బి ఓన్లీ ఇన్ ఏంజియోస్పర్మ్స్ బట్ వీ కెన్ సీ ఇన్ ఫ్యూ జిమ్నోస్పర్మ్స్ ఆల్సో. ఓకే, ఎలా ఉంటాయి ఈ xylem వెజల్స్ని కనుక తీసుకుంటే లాంగ్ సిలిండ్రికల్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా లాంగ్గా సిలిండ్రికల్ షేప్లో, సిలిండర్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట. లాంగ్ సిలిండ్రికల్ స్ట్రెయిట్ కండక్షన్ అన్నమాట. వాటర్ అనేది మీకు ఇక్కడ చూడొచ్చు ఇలా స్ట్రెయిట్గా కండక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక్క వెజల్ చూపించారు, ఇలానే వెజల్స్ మెనీ ఉంటాయన్నమాట. సో ఇలా వాటర్ అనేది స్ట్రెయిట్గా మూవ్ అవుతుంది. అదే కనుక ట్రాకిడ్స్ తీసుకుంటే వాటర్ విల్ మూవ్ లాటరలీ ఇన్ ద లాటరల్ వే ఇట్ విల్ మూవ్స్ అనమాట. ఇలా క్రాస్గా మూవ్ అవుతుంది ఇన్ ట్రాకిడ్స్. సో వెజల్స్ ఎలా ఉంటాయి? ట్యూబ్ లైక్ స్ట్రక్చర్, లార్జ్ సెంట్రల్ క్యావిటీ ఉంది. యూ కెన్ సీ ద డయాగ్రామ్. దర్ ఈజ్ ఎ లార్జ్ సెంట్రల్ క్యావిటీ, బ్రాడ్ ల్యూమెన్, ఎక్కువ ఎంప్టీ స్పేస్ అనేది ఉంది ఎందుకంటే మోర్ వాటర్ కండక్షన్ జరగడానికి. అండ్ దెన్ లిగ్నిన్ డిపాజిషన్. లిగ్నిన్ అంటే ఇట్ విల్ బి వెరీ థిక్ అనమాట సైడ్స్, సో దట్ ఇట్ వోంట్ బ్రేక్ వెన్ ఎవర్ వాటర్ ఈస్ గెటింగ్ కండక్టెడ్. అండ్ వాటర్ గోస్ అప్ స్ట్రైట్, నో ప్రోటోప్లాజమ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దెర్ వోంట్ బి ఎనీ ప్రోటోప్లాజం. ఎందుకు ప్రోటోప్లాజం ఉండదు అంటే వాటర్ బాగా ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి. నెక్స్ట్ కమింగ్ టు ద ట్రాకిడ్స్, లాటరల్ కండక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు? ఎలాంగేటెడ్ ట్యూబ్ లైక్ అండ్ ఫ్యూజిఫామ్. ఫ్యూజిఫామ్ అంటే లైక్ రాడిష్ అలా ఉంటాయన్నమాట. ఇది రాడిష్ని చూసుంటారు కదా, ఆ షేప్లో ఉంటుంది. నారో ల్యూమెన్ ఉంటుంది కంపేర్డ్ టు ద వెజల్స్ అనమాట. ఇక పోర్స్ విల్ బి ప్రెజెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా పోర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ దిస్ ఈజ్ పోర్, దిస్ ఈజ్ పోర్.
ఇలా పోర్స్ అనేవి మనం ట్రాకిడ్స్లో చూస్తాము. సో ఇంకొక ట్రాకిడ్లో పోర్ అనేది ఇలా ఉంటుంది. సో వాటర్ కండక్షన్ ఎలా జరుగుతుంది అప్పుడు అంటే వాటర్ కండక్షన్ విల్ అక్కర్ లైక్ దిస్ లాటరలీ, ఇలా జరుగుతుందన్నమాట వాటర్ కండక్షన్. క్లియర్? అదే ఇక్కడ తీసుకుంటే వాటర్ కండక్షన్ అనేది స్ట్రెయిట్గా వెళ్ళిపోతుంది. Straight water conduction will be seen in vessels, lateral will be seen in tracheids. Okay, so ఇక క్లోజ్డ్ వన్స్ అనమాట. దీస్ ఆర్ అంటే ఇక్కడ చూడొచ్చు ఇవి ఎండ్స్ వచ్చి క్లోజ్ అయి ఉంటాయి, వెసల్స్లో అయితే ఎండ్స్ వచ్చి ఓపెన్ అయి ఉంటాయి. అండ్ వాటర్ మూవ్స్ సైడ్ వేస్. ఓకే, సైడ్లో వాటర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద xylem parenchyma. parenchyma ఎక్కడైతే ఎంప్టీ స్పేస్ ఉందో అక్కడంతా parenchyma అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. parenchyma మనకు తెలుసు, ఇట్స్ అ లివింగ్ సెల్ ఆర్ డెడ్ సెల్. parenchyma ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింపుల్ టిష్యూస్ అనేది తెలుసు కదా మనకి. ఓవల్, స్పెరికల్, ఐసోబయాలేటరల్. ఇట్స్ స్పేస్ ఫిల్లింగ్ అని కూడా తెలుసు, స్టోరేజ్ కూడా తెలుసు. ఇవన్నీ ఆల్రెడీ సింపుల్ టిష్యూస్లో చూసాము. ఇక్కడ ఇట్ ఈస్ అ లివింగ్, ఓన్లీ లివింగ్ ఇన్ ద xylem అనమాట. మిగతావన్నీ డెడ్ కదా. ఇక్కడ కండక్షన్ ఆఫ్ వాటర్ ఎలా జరుగుతుందంటే రేడియల్ కండక్షన్. వెజల్స్లో స్ట్రెయిట్, ట్రాకిడ్స్లో లేటరల్ అండ్ పారెన్కైమాని సెల్స్ నుంచి రేడియల్ కండక్షన్ అనేది జరుగుతుంది. ఇక లాస్ట్ వచ్చి ఫైబర్, వెరీ హైలీ థిక్ అండ్ సెల్ వాల్ ఉంటుంది. అండ్ దెన్ ఆబ్లిటరేటెడ్ సెంట్రల్ ల్యూమెన్. సెంట్రల్ ల్యూమెన్ అనేది ఆబ్లిటరేట్గా ఉంటుందన్నమాట. మేబీ సెప్టేట్ ఆర్ ఎసెప్టేట్. దిస్ ఈస్ అబౌట్ xylem. నా మూవింగ్ ఆన్ టు ద ఫ్లోయమ్. ఫ్లోయమ్ని కనుక తీసుకుంటే హియర్ ఇట్ ఈస్ అ ఫుడ్ ఆర్ ఫుడ్ కండక్టింగ్ టిష్యూ అని చెప్పచ్చు కదా ఫ్లోయమ్ని. వీ కెన్ సే దిస్ యాజ్ ఫుడ్ ఆర్ organic substance conducting tissue is called as a phloem. And ఇది కూడా different types of cells తో చేయబడి ఉంటుంది. What are those different types of cells? One is sieve tube cells, then companion, then phloem parenchyma, then fibers. సో ఇక్కడ sieve ట్యూబ్లో మీరు ఒకటి గుర్తుకు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ నీట్ క్వశ్చన్ కూడా ఏంటి అంటే దేర్ వోంట్ బి ఎనీ న్యూక్లియస్. sieve ట్యూబ్ సెల్స్లో న్యూక్లియస్ అనేది ఉండదు అన్నమాట. ఓకే, దేర్ వోంట్ బి ఎనీ న్యూక్లియస్ ఇన్ ద sieve ట్యూబ్ సెల్స్. అండ్ దెన్ ఎందుకు న్యూక్లియస్ ఉండదు? సిమిలర్ టు ద ఆర్బీసీ అనమాట. ఎందుకు న్యూక్లియస్ ఉండదు అనుకుంటూ ఉన్నారు మీరు అంటే టు ప్రొవైడ్ మోర్ స్పేస్ ఫర్ ద ఫుడ్ ట్రాన్స్పోర్ట్. ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అనేది జరగడానికి ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి ఇక్కడ sieve ట్యూబ్లో న్యూక్లియస్ ఉండదు. ఇక xylem వెజల్స్లో తీసుకుంటే దెర్ వోంట్ బి ప్రోటోప్లాజం ఫర్ ప్రాపర్ మోర్ కండక్షన్ ఆఫ్ వాటర్. సిమిలర్లీ sieve ట్యూబ్స్లో న్యూక్లియస్ ఉండదు ఇన్ ఆర్డర్ టు కండక్ట్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, టు ప్రొవైడ్ మోర్ స్పేస్ ఫర్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్. ఎలా ఉంటాయి? లాంగ్ ట్యూబ్ లైక్, ఎండ్స్ కంటైన్ sieve ప్లేట్ విత్ పోర్స్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ sieve. అయ్యో, 1 second. Yeah, this is called as a sieve plate అన్నమాట విత్ పోర్స్. sieve plate విత్ ఏముంటాయి? పోర్స్ అనేవి ఉంటాయి. సో మల్టీ డైరెక్షనల్ ఆర్ బై డైరెక్షనల్ వేలో ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. కండక్షన్ అనేది ఎందుకు? లీఫ్ ఫుడ్ని సింథసైజ్ చేస్తుంది, ఆ ఫుడ్ అనేది రూట్ వరకు వెళ్తుంది, రూట్లో ఫుడ్ స్టోర్ అయి ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ లీఫ్ కూడా ఒక్కోసారి ఆ ఫుడ్ అనేది అవసరం కదా అప్పుడు. సో ఇట్ ఈస్ బై డైరెక్షనల్ ఆర్ మల్టీ డైరెక్షనల్. ఎక్కడ ఫుడ్ స్టోర్ అయి ఉంటుందో అక్కడి నుంచి డిఫరెంట్ పార్ట్స్ కూడా వెళ్తుంది కాబట్టి. సో దిస్ ఇస్ sieve ట్యూబ్ సెల్స్. కమింగ్ టు ద కంపానియన్ సెల్స్, పేర్లోనే ఉంది కంపానియన్షిప్. కంపానియన్ అంటే విచ్ విల్ హెల్ప్స్ అనమాట with more compassion. So companion cells will fulfill the purpose of sieve tubes as there is no nucleus. న్యూక్లియస్ లేదు కాబట్టి ఆ న్యూక్లియస్ యొక్క ఫంక్షన్స్ sieve ట్యూబ్స్కి కంపానియన్ సెల్ అనేది ఇస్తుందన్నమాట. సో మెయింటైన్స్ ద ప్రెషర్ గ్రేడియంట్. ఈ sieve ట్యూబ్లో ఎప్పుడైతే ఫుడ్ అనేది ఇలా పోతూ ఉంటుందో ఆ ప్రెషర్ గ్రేడియంట్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. అంటే ప్రాపర్గా ఫుడ్ కండక్షన్ జరగడానికి కంపానియన్ సెల్స్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో which will maintains the pressure gradient ante that is companion cells will maintains the pressure gradient. And next coming to the phloem parenchyma.
పారెన్కైమా అంటే స్పేస్ ఫిల్లింగ్ టిష్యూ మనకు తెలుసు. షేప్ తెలుసు. డెన్స్ సైటోప్లాస్మ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇంకా ఇట్ విల్ కనెక్ట్స్ డిఫరెంట్ సెల్స్ ఆఫ్ ద ఫ్లోయమ్. ఎక్కడైతే ఫ్లోయమ్‌లో ఈ సీవ్ ట్యూబ్ సెల్స్, కంపానియన్ సెల్స్, ఇంకా ఫ్లోయమ్ ఫైబర్స్ మధ్యన కనెక్షన్స్ కోసం ఈ ఫ్లోయమ్ పారెన్కైమా అనేది హెల్ప్‌ఫుల్ అనమాట. ఇక కమింగ్ టు ద ఫ్లోయమ్ ఫైబర్. ఫ్లోయమ్ ఫైబర్‌ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ దిస్ as బాస్ట్ ఫైబర్స్. సో అదర్ నేమ్ ఫర్ ఫ్లోయమ్ ఫైబర్ ఈజ్ బాస్ట్ ఫైబర్. అండ్ థిక్ సెల్ వాల్ ఉంటుంది, ఎలాంగేటెడ్. సో ఇక్కడ ఫ్లోయమ్‌లో బై ఆర్ మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్‌పోర్ట్ అనేది జరుగుతుంది. ఈ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఎన్‌సీఈఆర్‌టీ నుంచి డయాగ్రామ్ తీసుకొని మీకు క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి డయాగ్రామ్స్ కూడా బాగా ప్రిపేర్ అయి ఉండండి. అందుకే మీకు తీసుకొచ్చాను. ఇక్కడ చూడొచ్చు సీవ్ ప్లేట్ విత్ పోర్స్ అనమాట. ఇక కంపానియన్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి. ఫ్లోయమ్ పారెన్కైమా అండ్ ఫైబర్స్ ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వన్ మోర్ కాంప్లెక్స్ టిష్యూ, దట్ ఈస్ phloem. So we have completed simple tissues and complex tissues. Now we will move on to the tissue system. Cell and group of cells is tissue, group of tissues is the tissue system. So tissue system ni kanaka తీసుకుంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ని మనం టిష్యూ సిస్టమ్ అని చెప్పచ్చు. ఓకే, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అని చెప్పచ్చు. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ అగైన్ హౌ మెనీ టైప్స్, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూ సిస్టమ్స్ని మనం చూస్తామన్నమాట. సో వాట్ ఆర్ దోస్? ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్, గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అండ్ వాస్క్యులర్ టిష్యూ సిస్టమ్. మనం ఏదైనా ఒక ప్లాంట్ని తీసుకున్నాం అనుకోండి, ఇలా దిస్ ఈస్ ద రూట్ అండ్ దిస్ ఈస్ ద స్టెమ్. స్టెమ్కి ఎక్కువ ప్రొటెక్షన్ కావాలి కంపేర్ టు ద రూట్. ఎందుకు? స్టెమ్మే కదా ఎండకి, వానకి అన్నిటికీ బయట ఉండేది. రూట్కి ఎండ ఏమీ ఉండదు, వాన కూడా అంత ఎక్కువ డైరెక్ట్గా తగలదు కదా. సో మోర్ ప్రొటెక్షన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ స్టెమ్ కంపేర్ టు ద రూట్ అనమాట. సో ఈ స్టెమ్ని కనుక తీసుకుంటే అందు గురించి పైన ఔటర్ మోస్ట్ ఏముంటుంది అంటే ఇట్లా ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూస్తే ఔటర్ మోస్ట్ మనకి ఎపిడర్మిస్ అనేది కనిపిస్తుంది. ఎపిడర్మిస్ ఇట్స్ ఎ సింగిల్ లేయర్డ్ అనమాట. పారెన్కైమటస్ సెల్స్తోనే చేయబడి ఉంటుంది. ఆ ఎపిడర్మిస్కి సెవరల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ దట్ ఈస్ ట్రైకోమ్స్ ఉంటాయి. లీఫ్లో అయితే స్టొమాటా ఉంటుంది. ఇంకా అట్ ద సెంటర్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయి. క్యూటికల్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఎపిడర్మిస్లో. సో ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ ద ఔటర్ మోస్ట్ టిష్యూ సిస్టమ్ అనమాట. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ కవరింగ్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. ఓకే, and it contains epidermis, cuticle, stomata, trichomes and several epidermal appendages. Appendages is nothing but which will be present along with the epidermis. ఏమేమి ఉంటాయి? స్టొమాటా ఉంటుంది, ట్రైకోమ్స్ ఉంటాయి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్. మూవింగ్ ఆన్ టు ద గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ విచ్ ఇస్ ద ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ అన్నమాట. హియర్ ఏం జరుగుతుంది అంటే మనకి వాస్కులర్ బండిల్స్ సెంటర్లో ఉంటాయి కదా, వాస్కులర్ బండిల్స్కి ఎపిడర్మిస్కి ఎక్స్క్యూజ్ మీ, ఎపిడర్మిస్కి వాస్కులర్ బండిల్స్కి మధ్యలో ఉన్న ఆ రెండింటి మధ్యలో ఉన్న టిష్యూ సిస్టమ్ని గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అంటాం, విచ్ ఈస్ ఎ ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఇక వాస్కులర్ ఈస్ అంటే గిన వాస్కులర్ బండిల్స్ ఉంటాయి, దట్ ఈస్ xylem అండ్ phloem విచ్ ఈస్ ఎ కండక్టింగ్ టిష్యూ. xylem అండ్ phloem ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూ సిస్టమ్స్, 3 డిఫరెంట్ టైప్స్. ఓకే, ఏమేమి ఉంటాయి 3 డిఫరెంట్ టైప్స్లో? ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూ సిస్టమ్స్ ఆర్ ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్, అండ్ దెన్ దెర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ వాట్, ground tissue system which is the fundamental tissue system, and then vascular tissue system anmata. These 3 will be present. Now moving on to the vascular bundles. Vascular bundles very important. Vascular bundles ante enti, xylem and phloem together we can consider that is the vascular bundle. There are different types of vascular bundles. You can see the diagram. Radial vascular bundle which are arranged, xylem and phloem will be arranged in a like a radius anmata. So that is radial. And conjoint closed vascular bundles, cambium absent unte that is closed, cambium present ఉంటే దట్ ఈస్ ఓపెన్. ఇక్కడ చూడొచ్చు వాట్ ఈస్ cambium అని తెలుసుకుంటాము. ఓకే, సో రేడియల్, కంజాయింట్ క్లోజ్డ్ అండ్ కంజాయింట్ ఓపెన్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ విల్ బి ప్రెజెంట్. సో రేడియల్ వాస్కులర్ బండిల్స్ అనేది ఎగ్జార్క్ కండిషన్ అనమాట. ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈజీ వేలో గుర్తుకు పెట్టుకోవడానికి నేను ఇస్తున్నాను. యూ హ్యావ్ టు రిమెంబర్
PPR. So for it's a mnemonic anamata. So I am giving you a mnemonic which is nothing but PPR. What is PPR? Protoxylem towards periphery in root. That condition is called as exarch condition. మీరు ఇక్కడే కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతూ ఉంటారు గుర్తుకు పెట్టుకోవడానికి, అందుకే ఈ నిమోనిక్ ఇస్తున్నాను. వాట్ ఈస్ దాట్? PPR అంటే ఎలా గుర్తుకు పెట్టుకోవాలి? యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్ P అంటే ఏంటి? ప్రోటోక్సైలం అన్నమాట. ప్రోటోక్సైలం టువర్డ్స్ పెరిఫెరీ. ప్రోటోక్సైలం టువర్డ్స్ పెరిఫెరీ. ఎక్కడ ఉంటుంది ఇలా ప్రోటోక్సైలం టువర్డ్స్ పెరిఫెరీ? ఇట్ విల్ బి ఇన్ రూట్. దిస్ కండిషన్ని మనము ఎగ్జార్క్ కండిషన్ అని చెప్తాము. ప్రోటోక్సైలంలో P, పెరిఫెరీలో P అండ్ R అన్నమాట. ఈ మూడు కనుక గుర్తుకు పెట్టుకుంటే ఇక మిగతాది మనం ఎండార్క్ కండిషన్ అని చెప్పేయచ్చు. సో ఎగ్జార్క్ ఎక్కడ చూస్తాము? వి విల్ సీ ఇన్ రూట్. అండ్ ఎందుకు దాన్ని ఎగ్జార్క్ అంటాము అంటే ప్రోటోక్సైలం అనేది పెరిఫెరీలో ఉంటుంది. ప్రోటోక్సైలం అంటే ఫస్ట్ ఫార్మ్డ్ xylem. ప్రోటో అంటే ఫస్ట్ ఫార్మ్డ్, మెటా అంటే ఆఫ్టర్వర్డ్స్ లేటర్ ఫార్మ్డ్ xylem. సో ప్రోటోక్సైలం టువర్డ్స్ పెరిఫెరీ అండ్ మెటాక్సైలం అప్పుడు ఎక్కడ ఉంటుంది? ప్రోటోక్సైలం పెరిఫెరీ ఉన్నప్పుడు మెటాక్సైలం విల్ బి అట్ ద సెంటర్. ఓకే, మెటాక్సైలం విల్ బి అట్ ద సెంటర్. ఈ కండిషన్ని మనం ఎగ్జార్క్ కండిషన్ అని చెప్తాము. ఓకే, సో రేడియల్ అండ్ ఎగ్జార్క్ ఎక్కడ ఉంటుంది? రూట్లో ఉంటుంది. ఇక కంజాయింట్ అంటే ఎండార్క్ కండిషన్, దీనికి ఆపోజిట్ ఎండార్క్. సో ప్రోటోక్సైలం టువర్డ్స్ సెంటర్ అండ్ మెటాక్సైలం టువర్డ్స్ పెరిఫెరీ. ఆ కండిషన్ని మనం ఎండార్క్ కండిషన్ అని చెప్తాము. క్లియర్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి క్లియర్ చేశాను. ఇది గుర్తుకు పెట్టుకోండి అంతే, PPR. ఓకే, సో ఎండార్క్లో అగైన్ క్లోజ్డ్ ఓపెన్. ఇక్కడ మోనోకాట్లో క్లోజ్డా డైకాట్లో క్లోజ్డా గుర్తుకు పెట్టుకోవడానికి కూడా ఒక టిప్ ఏంటి అంటే మోనోకాట్ ఎలా పలుకుతాం మనం? మోనోకాట్ అంటే మన లిప్స్ అనేవి క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. సో మోనోకాట్లో క్లోజ్డ్ అన్నమాట. సో క్లోజ్డ్ అంటే ఏంటి? దెర్ ఈస్ నో కేంబియం. డైకాట్లో దెర్ విల్ బి కేంబియం. ఇంకొకటి ఎలా గుర్తుకు పెట్టుకోవచ్చు అంటే విడ్త్ పెరిగేది డైకాట్లోనే కదా, విడ్త్ పెరగడానికి కేంబియం ఈజ్ హెల్ప్ఫుల్ అన్నమాట. సో ఇలా అయినా గుర్తుకు పెట్టుకోవచ్చు. అంత డీప్గా గుర్తుకు పెట్టుకోలేము అంటే మోనోకాట్ కాబట్టి క్లోజ్డ్. ఓకే, సో కంజాయింట్ క్లోజ్డ్ ఇన్ మోనోకాట్స్ అండ్ ఓపెన్ ఇన్ డైకాట్స్ అండ్ ఇట్ విల్ బి ఎండార్క్ కండిషన్. ఓకే, సో ఇప్పుడు కనుక తీసుకుంటే రేడియల్లో ఎగ్జార్క్ తీసుకుంటే xylem అండ్ phloem ఆర్ అరేంజ్డ్ రేడియల్లీ మీన్స్ దే ఆర్ నాట్ టుగెదర్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు xylem phloem కలిసి ఉన్నాయి. దిస్ ఈస్ ద xylem, సో దిస్ ఈస్ ద xylem, దిస్ ఈస్ ద xylem phloem కలిసి ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే మనకి దిస్ ఈస్ ద xylem, దిస్ ఈస్ ద xylem phloem ఇలా సపరేట్గా ఉన్నాయన్నమాట, నాట్ టుగెదర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియల్ కండిషన్. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ xylem ఈజ్ సెంట్రిపీటల్ అంటే ఇదే కండిషన్ని మనం సెంట్రిపీటల్ అని కూడా చెప్తాము. ఓకే, వేరాజ్ కంజాయింట్లో కనుక తీసుకుంటే మనము క్లోజ్డ్ ఓపెన్, అదే కేంబియం యాబ్సెంట్, కేంబియం ప్రెసెంట్. మీరు డయాగ్రామ్ని చూడొచ్చు. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దిస్ టైప్స్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్. అందుకే ఒకే స్లైడ్లో తీసుకొని వచ్చాను. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ అనాటమీ ఆఫ్ రూట్ అన్నమాట. సో వి విల్ సీ ద అనాటమీ ఆఫ్ రూట్ ఓవర్ హియర్. అనాటమీ అంటే ఏంటి? వీ నో దట్ అనాటమీ ఈస్ నథింగ్ బట్ ఏదైనా యంగ్ రూట్ని తీసుకొని వచ్చి, ఇది రూట్ అనుకోండి, బ్లేడ్తో చిన్నగా సెక్షన్స్ అనేవి తీసి స్టెయిన్లో వేసి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం అనాటమీ ఆఫ్ రూట్ని చూసి డిఫరెన్సెస్ బిట్వీన్ డైకాట్ అండ్ మోనోకాట్ అనేది చూద్దాం. సో అనాటమీ ఆఫ్ రూట్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ రూట్ తీసుకున్నప్పుడు అవుటర్ మోస్ట్ ఏముంటుంది? ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్ తెలుసు కదా, ఎపిడర్మిస్ ఉంటుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిబ్లెమా. ఓకే, సో
రూట్ ఎపిడర్మిస్కి ఇంకొక పేరు ఏంటి అంటే ఇట్ ఈస్ ఎపిబ్లెమా అనమాట. సింగిల్ లేయర్డ్ పారెన్కైమటస్ సెల్స్తో వితౌట్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. అండ్ ఇక్కడ రూట్ హెయిర్స్ మాత్రం ఉంటాయి. వాట్ ఆర్ దిస్? దీస్ ఆర్ నథింగ్ బట్ రూట్ హెయిర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ విచ్ ఇస్ ద ఫండమెంటల్ టిష్యూలో కార్టెక్స్ అనేది ఉంటుంది. కార్టెక్స్ ఇస్ నాట్ సింగిల్ లేయర్డ్, ఇట్ ఈస్ మల్టీ ఆర్ మెనీ లేయర్డ్. ఇది కూడా పారెన్కైమటస్ సెల్స్ విత్ ఇంటర్సెల్యులార్ స్పేస్. ఇక్కడ ఇంటర్సెల్యులార్ స్పేస్ లేదు ఎపిడర్మిస్లో, కార్టెక్స్లో ఇంటర్సెల్యులార్ స్పేస్ అనేది ఉంది. థిన్ వాల్ కూడా ఉంటుంది. ఎందుకు? వాటర్ కండక్షన్ అవన్నీ జరగాలి కాబట్టి. నెక్స్ట్ లేయర్ ఇస్ ద ఎండోడర్మిస్. ఎండోడర్మిస్ బ్యారెల్ షేప్డ్ సెల్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి కాస్పేరియన్ స్ట్రిప్స్ అండ్ సుబెరిన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా పారెన్కైమటస్ సెల్సే. కాస్పేరియన్ స్ట్రిప్స్ అనేవి ఉంటాయన్నమాట, విచ్ ఈస్ మేడప్ ఆఫ్ సుబెరిన్. దీన్నే సుబెరైజ్డ్ సెల్స్ అని కూడా అంటాము రూట్లో. సో ఎపోప్లాస్ట్, సింప్లాస్ట్ పాత్వే మనం చదువుకుంటాం ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో. అప్పుడు మీకు ఇది యూస్ఫుల్ అనమాట. వాటర్ని అలో చేయదు. ఇట్ ఈస్ ఇంపర్మియబుల్ టు వాటర్. సుబెరిన్ ఈస్ ఇంపర్మియబుల్ టు వాటర్ అనమాట. ఈ సుబెరిన్ అనేది ఇట్ ఈస్ ఇంపర్మియబుల్ టు వాటర్. ఓకే, ఇక రూట్లో మనకు ఆల్రెడీ తెలుసు రేడియల్ వాస్క్యులర్ బండిల్స్ అనేవి ఉంటాయి. అందుకే xylem అండ్ ఫ్లోయం సపరేట్గా ఉంటుంది. సో రేడియల్ వాస్క్యులర్ బండిల్స్ అండ్ ఎగ్జార్క్ అంటే పీపీఆర్ గుర్తుకు పెట్టుకోమన్నాను. ప్రోటోక్సైలం టువర్డ్స్ పెరిఫెరీ, మెటాక్సైలం టువర్డ్స్ సెంట్రల్. సో డెవలప్మెంట్ విల్ బి ఇన్ సెంట్రిపీటల్ వే. ఇక స్టీల్ అంటే ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ స్టీల్? స్టీల్ ఈస్ నథింగ్ బట్ pericycle. What is pericycle? Layer below the endodermis is called as a pericycle. The first layer in the steel is the pericycle అని కూడా గుర్తు పెట్టుకోవాలి. సో పెరిసైకిల్ ప్లస్ వాస్కులర్ బండిల్స్ ప్లస్ పిత్ అనేది ఏం లేదు, సెంటర్లో ఎంప్టీ స్పేస్ని పిత్ అంటాము. సో వాట్ ఈస్ స్టీల్? పెరిసైకిల్, వాస్కులర్ బండిల్స్, పిత్ ఆల్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ స్టీల్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇక xylem ఫ్లోయంకి మధ్యలో ఉన్న ప్లేస్ అంతా, ఆ ప్లేస్ని మనం కంజక్టివ్ టిష్యూ అని చెప్తాము అన్నమాట. దిస్ ఈస్ ద కంజక్టివ్ టిష్యూ. సో దిస్ ఈస్ ద టిఎస్ ఆఫ్ రూట్. నౌ వీ విల్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద anatomy of Dicot root and Monocot root యొక్క డిఫరెన్సెస్ అనేది మనం చూద్దామన్నమాట. సో ఇక్కడ డయాగ్రామ్స్ కూడా తీసుకొని వచ్చాను నేను దాని గురించి. సో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్, సో దిస్ ఈస్ ద డైకాట్ రూట్, దిస్ ఈస్ ద మోనోకాట్ రూట్. మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ పిత్ అనేది ఇన్కాన్స్పీషియస్, వీ కెనాట్ సీ ప్రాపర్లీ ద పిత్. ఎందుకంటే xylem అండ్ ఫ్లోయం ఎక్కువగా ఉంటుంది, కంజక్టివ్ టిష్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాంట్ బీ సీన్. అండ్ వాస్కులర్ బండిల్స్ 1 2 3 4 ఉన్నాయి కాబట్టి టెట్రార్క్ కండిషన్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ వాస్కులర్ బండిల్స్? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి we will consider it as tetrarch. యూజువలీ 2 నుంచి 4 ఉంటాయి. 2 ఉంటే డయార్క్, 3 ఉంటే ట్రయార్క్, 4 ఉంటే టెట్రార్క్. అండ్ సెకండరీ గ్రోత్ ఈజ్ ఆల్సో సీన్ ఇన్ ద అనాటమీ ఆఫ్ డైకాట్ రూట్. ఇక మోనోకాట్ రూట్ని కనుక తీసుకుంటే వెల్ డెవలప్డ్ అండ్ లార్జ్ పిత్ని మనం చూడొచ్చు మోనోకాట్లో. అండ్ ఇట్ ఈస్ పాలీఆర్క్, మెనీ వాస్క్యులర్ బండిల్స్ అనేవి ఉంటాయన్నమాట. అందు గురించి ఇట్ ఈస్ పాలీఆర్క్. అండ్ సెకండరీ గ్రోత్ ఈస్ యాబ్సెంట్. ఈ డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి, మిగతాదంతా మనం అనాటమీ ఆఫ్ రూట్లో చూసింది సేమ్ అన్నమాట. ఇక పెరిసైకిల్ నుంచే లేటరల్ రూట్స్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. వాస్కులర్ కేంబియం, కార్క్ కేంబియం ఇవి కూడా పెరిసైకిల్ నుంచే మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, నా అనాటమీ ఆఫ్ స్టెమ్. ఇక్కడ పెరిసైకిల్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఇక్కడ స్టార్టింగ్లో మనం తీసుకున్నాం కదా, మెరిస్టమాటిక్లో మనం ఎపికల్, ఇంట్రికాలరీ, లేటరల్ తీసుకున్నాం. ఇవన్నిటినీ కనుక కన్సిడరేషన్లోకి తీసుకుంటే దిస్ ఈస్ ద ప్రైమరీ మెరిస్టమ్. ఓకే, ఈ మెరిస్టంలో మళ్ళీ రెండిటిగా డివైడ్ చేయొచ్చు, ప్రైమరీ మెరిస్టమ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి కార్క్ కేంబియం ఇవన్నీ వస్తాయి కదా. సో ఇదే ఇంకా మనకి కార్క్ కేంబియం, ఓకే, వాస్కులర్ కేంబియం, కార్క్ కేంబియం,
వాస్కులర్ కేంబియం ఇవన్నీ మనకు కన్సిడరేషన్లో కనుక తీసుకుంటే దీస్ కమ్స్ అండర్ ద సెకండరీ మెరిస్టెమ్. సో మెరిస్టెమ్లో కూడా ప్రైమరీ మెరిస్టెమ్ అండ్ సెకండరీ మెరిస్టెమ్ అనేది ఉంటుంది. సో అక్కడ మీకు ఈ కేంబియం గురించి చెప్పాను, పెరిసైకిల్ అది చూస్తే నాకు ఇది చెప్పాలి అనిపించింది. సో వన్ టైప్ వచ్చి ఇట్ ఈస్ ప్రైమరీ అండ్ అనదర్ టైప్ వచ్చి సెకండరీ. ప్రైమరీలో ఎపికల్, ఇంటర్కాలర్, లేటరల్. సెకండరీలో వి విల్ సీ కార్క్ కేంబియం, వాస్కులర్ కేంబియం ఇవన్నీ చూస్తామన్నమాట. ఓకే, సో నౌ వి విల్ సీ ద అనాటమీ ఆఫ్ స్టెమ్. అనాటమీ ఆఫ్ స్టెమ్ని కనుక తీసుకుంటే ఇక్కడ మనం ఓకే అనాటమీ ఆఫ్ స్టెమ్. సో ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఏమి తెలుసుకోవాలి ఈ స్టెమ్లో ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ స్టెమ్ చేసినప్పుడు అంటే అవుటర్ మోస్ట్ దెర్ విల్ బి ఎపిడర్మిస్ సేమ్ లైక్ రూట్ సింగిల్ లేయర్డ్ parenchymatous cells without intracellular space. కానీ స్టెమ్కి ప్రొటెక్షన్ అవసరం కాబట్టి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ దట్ ఈస్ ట్రైకోమ్స్ ఉంటుంది, క్యూటికల్ ఉంటుంది ఫర్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ థిక్ వ్యాక్సీ క్యూటికల్ అనేది ఉంటుంది. వాటర్ ఎక్కువ పడినా కూడా ఆ వాటర్ ఈజీగా పక్కకు వెళ్ళిపోవడానికి. సో దట్ ఈస్ ద ఎపిడర్మిస్ అనమాట, సింగిల్ లేయర్డ్ parenchymatous cells వితౌట్ ఇంటర్సెల్యులర్ స్పేస్. కార్టెక్స్ తీసుకుంటే హియర్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బోత్ కోలెన్కైమా అండ్ స్క్లీరెన్కైమా. మోనోకాట్ డైకాట్ డిఫరెన్స్లో మనం చూస్తాం, దేంట్లో కోలెన్కైమా ఉంది, దేంట్లో స్క్లీరెన్కైమా ఉంది. ఇక నెక్స్ట్ ఎండోడర్మిస్ వచ్చి ఇక్కడ క్యాస్పేరియన్ స్ట్రిప్స్ ఉండవు. క్యాస్పేరియన్ స్ట్రిప్స్ దేంట్లో ఉంటాయి, ఓన్లీ ఇన్ రూట్ నాట్ ఇన్ ద స్టెమ్. సో ఇక్కడ స్టార్చ్ షీత్ అంటామన్నమాట, ఎందుకంటే స్టార్చ్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి స్టార్చ్ షీత్. ఇక పెరిసైకిల్ ఉంటుంది. ఇక వాస్కులర్ బండిల్స్ని కనుక తీసుకుంటే ఎలా అరేంజ్ అయి ఉంటాయి ఇక్కడ అంటే ఇట్ ఈస్ కంజాయింట్ వాస్కులర్ బండిల్స్. ఓకే, ఇంకా ఇక్కడ పైన కనుక తీసుకుంటే మనకి వాస్కులర్ బండిల్స్ అనేవి ఇలా స్పెసిఫిక్గా కంజాయింట్గా అంటే xylem అండ్ ఫ్లోయం టుగెదర్గా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ ఒక లేయర్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది, దీని స్పెసిఫిక్ పైన మనకి ఈ వాస్కులర్ బండిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో కంజాయింట్, కొలేటరల్, ఓపెన్ క్లోజ్ రెండు చూస్తాము. ఓపెన్ వచ్చి డైకాట్లో, క్లోజ్డ్ వచ్చి మోనోకాట్లో. మెడులరీ రేస్ అనేవి ఉంటాయన్నమాట, రేడియలీ ప్లేస్డ్ parenchymatous సెల్స్ని మెడులరీ రేస్ అంటాము. పిత్ కూడా చూస్తాము. ఓకే, క్లియర్? 1 సెకండ్. Here one important thing I wanted to say, that is sclerenchymatous semilunar patches అన్నమాట. స్క్లీరెన్కైమటస్ అంటే ఈ వాస్కులర్ బండిల్స్ అనేవి దేనిపైన ఉంటాయి అంటే స్క్లీరెన్కైమటస్ సెమీలూనార్ ప్యాచెస్ అనేవి మనం చూస్తాము. ఆ స్క్లీరెన్కైమటస్ సెమీలూనార్ ప్యాచెస్ అంటే ఇవే అన్నమాట. వీటి పైననే మనం వాస్కులర్ బండిల్స్ని చూస్తాము స్టెమ్లో. అదే రూట్లో అయితే వాస్కులర్ బండిల్స్ రేడియల్గా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద జనరల్ అనాటమీ ఆఫ్ స్టెమ్. నౌ డిఫరెన్స్ తీసుకుంటే డైకాట్ అండ్ మోనోకాట్కి. సో దిస్ ఈస్ ద డైకాట్ అనమాట. సో ఇక్కడ తీసుకుంటే మనకి కోలెన్కైమా అనేది ఉంటుంది. అంటే గిన మనం చెప్పాను కదా కార్టెక్స్లో ఇక్కడ కోలెన్కైమా ఫ్యూ లేయర్స్ ఆఫ్ థిన్ కోలెన్కైమా ఉంటుంది, ఇంకా పారెన్కైమా థిన్ విత్ ఇంటర్సెల్యులార్ స్పేస్ ఉంటుంది. అదే ఇక్కడ తీసుకుంటే మనకి స్క్లీరెన్కైమా అండ్ ఫ్లోయన్ పారెన్కైమా అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది, స్క్లీరెన్కైమా మాత్రం ఉంటుంది. ఇక్కడైతే పారెన్కైమా కూడా ఉంటుంది, కోలెన్కైమా అండ్ పారెన్కైమా. మోనోకాట్ స్టెమ్లో కనుక తీసుకుంటే స్క్లీరెన్కైమా ఉంటుంది, ఫ్లోయం పారెన్కైమా యాబ్సెంట్ అయి ఉంటుంది. అందు గురించి వాస్కులర్ బండిల్స్ అనేవి స్కాటర్డ్గా ఉంటాయి. మనం ఇక్కడ స్మైలీ ఫేస్ చూడొచ్చు, వాస్కులర్ బండిల్స్ ఒక స్మైలీ ఫేస్ లాగా ఉంటుంది కదా. స్మైలీ ఫేస్ దేంట్లో ఉంటుందంటే మోనోకాట్ స్టెమ్లో. స్మైలీ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ కంజాయింట్, కొలేటరల్, క్లోజ్డ్ అనమాట. అండ్ ఇక్కడ xylem ఫ్లోయం ఇక్కడ తీసుకుంటే వై షేప్లో కూడా మనకి కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది కదా. సో ఇలా సో ఇట్ విల్ బి లైక్ ఎ స్మైలీ అండ్ ఆల్సో ఇట్ విల్ బి లైక్ వై షేప్డ్ వాస్కులర్ బండిల్స్ అనేవి మనం చూస్తాము. సో వై షేప్డ్ వాస్కులర్ బండిల్స్ వి విల్ సీ. ఓకే, వీబీ అని రాస్తాను వాస్కులర్ బండిల్స్కి. అండ్ దెన్ స్మైలీ షేప్డ్ కూడా మనం చూడొచ్చు. ఓకే, స్మైలీ షేప్డ్
వాస్కులర్ బండిల్స్ అన్నమాట. దేంట్లో మొనోకాట్ స్టెమ్‌లో. ఇంకా ఇక్కడ డిఫరెన్స్ వచ్చి పిత్ వచ్చి మోర్ ఉంటుంది డైకాట్‌లో పారెన్కైమటస్ సెల్స్ విత్ ఇంటర్సెల్యులార్ స్పేస్. అక్కడ పిత్ అనేది యూజువల్‌గా ఇన్కాన్స్పిషియస్‌గా ఉంటుంది. ఇక్కడ కేంబియం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. అందుకే ఇట్ ఈస్ ఓపెన్. ఇక్కడ కేంబియం యాబ్సెంట్ ఉంటుంది. అందుకే ఇట్ ఈస్ క్లోజ్డ్. దట్ ఈస్ అనాటమీ ఆఫ్ స్టెమ్. నౌ మూవింగ్ ఆన్ టు ద అనాటమీ ఆఫ్ లీఫ్ని కనుక తీసుకుంటే అండ్ స్టొమాటా కూడా మనం ఇక్కడే డిస్కస్ చేద్దాం. అనాటమీ ఆఫ్ లీఫ్ అండ్ స్టొమాటా. సో లీఫ్ని కనుక తీసుకుంటే దేర్ విల్ బి బోత్ డైకాట్ లీఫ్ అండ్ మొనోకాట్ లీఫ్, ఐసోబయాలేటరల్ అండ్ డార్సివెంట్రల్. ఆ డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ ఇన్ జనరల్ లీఫ్ని తీసుకుంటే పైన లీఫ్ని ఇలా కట్ చేసినప్పుడు ఇలా కట్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది కదా. ఓకే, ఇలా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద అప్పర్, దిస్ ఈస్ ద లోయర్ అన్నమాట. సో అప్పర్ ఎపిడర్మిస్ని మనం అడాక్సియల్ సర్ఫేస్ అని చెప్తాము. అడాక్సియల్. లోయర్ని మనము అబాక్సియల్ అని చెప్తాము అన్నమాట. ఓకే, ఆ నేమ్స్ అనేవి గుర్తుకు పెట్టుకోవాలి. ఇక ఈ అప్పర్ అండ్ లోయర్కి మధ్యలో మనకి మీసోఫిల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ అగైన్ 2 డిఫరెంట్ టైప్స్ అన్నమాట. పాలిసేడ్ పారెన్కైమా ఉంటుంది, స్పాంజీ పారెన్కైమా. బట్ స్పాంజీ పారెన్కైమా ఓన్లీ ఇన్ డైకాట్ లో మనం స్పాంజీ పారెన్కైమాని చూస్తాము. మోనోకాట్లో స్పాంజీ పారెన్కైమాని మనం చూడమన్నమాట. అండ్ ఇలా ఎలాంగేటెడ్గా ఉన్న వాటిని పాలిసేడ్ పారెన్కైమా అని చెప్తాము. సో ఇక్కడ చూడొచ్చు. ఇక వాస్కులర్ బండిల్స్ ఆర్ స్కాటర్డ్ హియర్ ఆల్సో విత్ థిక్ వాల్డ్ బండిల్ షీత్ సెల్స్. మనము క్రాన్స్ అనాటమీ ఇవన్నీ చదువుకునేటప్పుడు ఈ బండిల్ షీత్ సెల్స్ గురించి కూడా తెలుసుకుంటాము. ఇక్కడ వాస్కులర్ బండిల్స్ అనేవి స్కాటర్డ్గా ఉంటాయి, అంటే ఇక్కడ అలా విత్ థిక్ వాల్డ్ బండిల్ షీత్ సెల్స్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. అంటే ఈ xylem అండ్ ఫ్లోయంకి చుట్టూన మనకి ఈ బండిల్ షీత్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక మనకి ఎపిడర్మిస్లో స్టొమాటా అనేది ఉంటుంది కదా. దట్ స్టొమాటా యూ కెన్ సీ. స్టొమాటా మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇట్ హెల్ప్స్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్, అంటే వాటర్ ఎక్కువగా ట్రాన్స్పైర్ కాకోకుండా ఉండడానికి, రెగ్యులేట్ చేయడానికి, ఇంకా గ్యాషియస్ ఎక్స్చేంజ్కి ఈ స్టొమాటా అనేది చాలా హెల్ప్ఫుల్. స్ట్రక్చర్స్ ప్రజెంట్ ఇన్ ఎపిడర్మిస్ ఆఫ్ లీఫ్. మనం చూసాం కదా, ఈ ఎపిడర్మిస్ ఆఫ్ లీఫ్లో ఇవి ప్రజెంట్ అయి ఉంటాయన్నమాట. ఈచ్ స్టోమా కంటైన్స్ బీన్ ఆర్ కిడ్నీ షేప్డ్ సెల్స్. ఈ బీన్ ఆర్ కిడ్నీ షేప్డ్ సెల్స్ డైకాట్లో చూస్తాం, మోనోకాట్లో డంబెల్ షేప్డ్ చూస్తాం. సో డైకాట్లో మనకి స్టొమాటా అనేది ఇలా కిడ్నీ షేప్డ్ ఉంటుంది. అదే కనుక మోనోకాట్లో స్టొమాటా అయితే ఇలా డంబెల్ షేప్డ్లో మనం చూస్తాము. ఓకే, డంబెల్ షేప్డ్ ఇన్ మోనోకాట్ అండ్ కిడ్నీ ఆర్ బీన్ షేప్డ్ ఇన్ డైకాట్ అన్నమాట. ఇక ఇది స్టొమాటల్ పోర్ సెంటర్లో ఉన్నది. ఇవి వచ్చి మనకి గార్డ్ సెల్స్. స్టొమాటా అంటే స్టొమాటల్ పోర్ ఇలా ఉంటే పోర్ క్లోజ్డ్ అనమాట. పోర్ ఓపెన్, స్టొమాటల్ పోర్ అండ్ దెన్ గార్డ్ సెల్స్ టుగెదర్ని మనం స్టొమాటా అంటాము. స్టొమాటల్ పోర్, గార్డ్ సెల్స్ అండ్ సబ్సిడరీ సెల్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నిటినీ కలిపితే మనం స్టొమాటల్ apparatus అని చెప్తామన్నమాట. దట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ స్టొమాటల్ apparatus? Stomatal apparatus is nothing but all three. Stomatal pore, subsidiary cells, guard cells together we will call it as stomatal apparatus. సో ఇవి మనకి ఎప్పుడు క్లోజ్ అవుతాయి, ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే వెనెవర్ ఇలా ఉంటుంది కదా స్టొమాటా. యూజువల్గా ఇలా ఉంటుంది. వాటర్ ఎంట్రీ జరిగినప్పుడు మనకి వాటర్ ఎంట్రీ అనేది జరిగినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ గాడ్ సెల్స్ అనేవి టర్జిడ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ గాడ్ సెల్స్ ఇలా టర్జిడ్ అవుతాయో స్టొమాటా ఓపెన్ అవుతుంది. అదే కనుక వాటర్ అనేది లేకుండా వాటర్ అనేది లూజ్ అవుతుంది అనుకోండి, వాటర్ ఇలా వెళ్ళిపోయేటప్పుడు ఈ గాడ్ సెల్స్ అనేవి ఫ్లాసిడ్ అయిపోతాయి. ఫ్లాసిడ్ అయిపోయినప్పుడు స్టొమాటా క్లోజ్ అవుతుంది. సో టర్జిడిటీ మీన్స్ వాటర్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ అండ్ ఆల్సో గాడ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద స్టొమాటా. నౌ వి విల్ సీ ద టర్జిడ్ ఉన్నప్పుడు స్వెల్స్, ఫ్లాసిడ్ ఉన్నప్పుడు టర్జిడ్ ఉన్నప్పుడు ఓపెన్ బికాస్ గాడ్ సెల్స్ విల్ సెల్. ఫ్లాసిడ్ ఉన్నప్పుడు గాడ్ సెల్స్ విల్ బికమ్ ఫ్లాసిడ్, సో ఇట్ విల్ బి క్లోజ్డ్.
నౌ డిఫరెన్స్ బిట్వీన్ డైకాట్ అండ్ మోనోకాట్ లీవ్స్. డైకాట్ని డార్సీ వెంట్రల్ అంటాము, మోనోకాట్ని ఐసోబయాలటరల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి కూడా డిడి డైకాట్ డార్సీ వెంట్రల్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ బోత్ పాలిసేడ్ అండ్ స్పాంజీ ప్యారెన్కైమా ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ పాలిసేడ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ రాయలేదా? సో దీంట్లో ఓన్లీ పాలిసేడ్ ప్యారెన్కైమా అనేది మనం చూస్తాము, రెండు ఉండదు అన్నమాట. ఓకే, ఓన్లీ పాలిసేడ్ ప్యారెన్కైమా. క్లియర్? సో డిఫరెన్సెస్ కనుక తీసుకుంటే మీరు క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ పాలిసేడ్ అండ్ స్పాంజీ ప్యారెన్కైమా రెండు ఉంటాయి, వేరాస్ ఇన్ మోనోకాట్లో మనకి ఓన్లీ పాలిసేడ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ స్పెషల్ సెల్స్ ఆన్ ద అడాక్సియల్ సర్ఫేస్ మోడిఫైడ్ సెల్స్ ఉంటాయి, దోస్ ఆర్ నథింగ్ బట్ బుల్లిఫార్మ్ సెల్స్ ఉంటాయి అన్నమాట అప్పర్ సర్ఫేస్లో, విచ్ ఈస్ నథింగ్ బట్ అడాక్సియల్ సర్ఫేస్. ఈ బుల్లిఫార్మ్ సెల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, అంటే దీస్ ఆర్ ద స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ అన్నమాట, where we will see only in monocot. And vascular bundle size is almost same ఇక్కడ, ఎందుకంటే వెయిన్స్ అనేవి డిఫరెంట్గా ఉండవు కాబట్టి. ఇక్కడ తీసుకుంటే వెయిన్స్ అనేవి vascular bundle size will depends upon the size of the veins. So size of veins is directly proportional to the size of vascular bundles అన్నమాట. అబాక్సియల్ సర్ఫేస్లో ఎక్కువగా ఉంటాయి స్టొమాటా. ఇన్ డైకాట్లో ఇక్కడ రెండు ఆల్మోస్ట్ సేమ్ నంబర్ ఆఫ్ స్టొమాటా అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద అనాటమీ. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ద ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ద సెకండరీ గ్రోత్. ఇక్కడ నుంచి 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి అవుట్ ఆఫ్ 4 to 5 క్వశ్చన్స్. సో ప్రైమరీ గ్రోత్ అంటే ఇంతవరకు చూసాము, ప్రైమరీ మెరిస్టమ్ ద్వారా ఎపికల్ మెరిస్టమ్, ఇంటర్కాలరీ మెరిస్టమ్, లేటరల్ మెరిస్టమ్ ద్వారా కొంచెం గ్రోత్ జరగడాన్ని ప్రైమరీ గ్రోత్. సెకండరీ గ్రోత్ ఇన్ డైకాట్ స్టెమ్ని కనుక తీసుకుంటే ఈ సెకండరీ గ్రోత్ యూజువల్గా మనం ఏంజియోస్పర్మ్స్లో చూస్తాము అండ్ ఆల్సో ఇన్ సమ్ ఆఫ్ ద జిమ్నోస్పర్మ్స్లో చూస్తాము. సో ఎందుకు ఈ సెకండరీ గ్రోత్ ఇంపార్టెంట్? ఇట్ విల్ ఇంక్రీజెస్ ద గర్త్ అండ్ ఆల్సో ద విడ్త్ అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది స్టెల్లార్ రీజన్. వాట్ ఈజ్ స్టీల్ అంటే ఏంటో స్టార్టింగ్లో చెప్పాను, పెరిసైకిల్ వాస్కులర్ బండిల్స్ విత్ టుగెదర్ ఈజ్ స్టీల్. సో స్టెల్లార్ రీజన్లో మనకి ఇక్కడ స్టెమ్ తీసుకున్నాం కాబట్టి కంజాయింట్, కొలేటరల్, ఓపెన్ వాస్క్యులర్ బండల్స్ అనేవి చూస్తాము. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ ఎ డైకాట్ స్టెమ్, కంజాయింట్ ఉంటుంది, కొలేటరల్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది డైకాట్ కాబట్టి వాస్క్యులర్ బండిల్స్. ఓపెన్ ఎందుకు? బికాస్ కేంబియం ఈజ్ ప్రెజెంట్ అనమాట. సో కేంబియల్ రింగ్ ఫార్మేషన్ అనేది ఇక్కడ మనం చూస్తాము ఇన్ సెకండరీ గ్రోత్లో. సో ఇక్కడ తీసుకుంటే ఇంట్రాఫెసిక్యులార్ కేంబియం అంటే ఏంటి? xylem అండ్ ఫ్లోయం మధ్యలో కేంబియం ఉంటే అది వాస్కులర్ బండిల్స్లోనే ఉంది కాబట్టి దాన్ని మనం ఇంట్రాఫెసిక్యులార్ అని చెప్తాం. అది రెండు వాస్కులర్ బండిల్స్ మధ్యలో, ఇది ఒక వాస్కులర్ బండిల్, ఇది ఒక వాస్కులర్ బండిల్, ఈ రెండింటి మధ్యలో కనుక ఇలా కేంబియం ఉంది అనుకోండి, ఇదొక వాస్కులర్ బండిల్, ఇదొక వాస్కులర్ బండిల్, ఈ బ్లాక్ కలర్ది కేంబియం. సో రెండు వాస్కులర్ బండిల్స్ మధ్యలో ఉంటే దట్ ఈస్ ఇంటర్ఫెసిక్యులార్ కేంబియం. ఓకే, సో ఇంట్రాఫెసిక్యులార్ కేంబియం అండ్ ఇంటర్ఫెసిక్యులార్ కేంబియం టుగెదర్ ఈజ్ కాల్డ్ as a cambial ring. That is important. So this is intrafascicular cambium, this is interfascicular cambium. Interfascicular cambium will form by dedifferentiation. Intrafascicular cambium kuda ante anamata, primary in origin. ఇంట్రాఫెసిక్యులార్ కేంబియం స్టార్టింగ్ నుంచి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెజెంట్ సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇక ఇది స్టెల్లార్ రీజియన్లో జరిగే చేంజెస్ ఇన్ సెకండరీ గ్రోత్. ఏం ఫామ్ అవుతుంది? కేంబియల్ రింగ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకే, కేంబియల్ రింగ్ అంటే ఏంటి? ఇంట్రాఫెసిక్యులార్ ప్లస్ ఇంటర్ఫెసిక్యులార్ కేంబియం. ఇంట్రాఫెసిక్యులార్ ఇస్ ప్రైమరీ ఇన్ ఆరిజిన్, ఇంటర్ఫెసిక్యులార్ ఇస్ సెకండరీ ఇన్ ఆరిజిన్. Now moving on to the vascular cambium, that is cambial ring. జస్ట్ ఇప్పుడే చెప్పాను కదా, మీకు జస్ట్ చూపించడానికి ఈ కేంబియల్ రింగ్ అనేది ఈ టిలియా ప్లాంట్ యొక్క స్టెమ్ని తీసుకొని వచ్చి ఆ మైక్రోస్కోప్లో ఇలా కనిపిస్తుంది అనమాట. నౌ యాక్టివిటీ ఆఫ్ ద కేంబియల్ రింగ్. కేంబియల్ రింగ్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది, ఎలా మనకి సెకండరీ గ్రోత్ అనేది ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. సో టువర్డ్ సెంటర్ని కనుక తీసుకుంటే ఇక్కడ సెంటర్లో కనుక మనం తీసుకున్నాం అనుకోండి, సో వాట్ విల్ హ్యాపెన్ హియర్ ఇన్ ద సెంటర్?
రీడిఫరెన్షియేషన్ అనేది జరుగుతుందన్నమాట. దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ రీడిఫరెన్షియేషన్ జరిగి సెల్స్ అనేవి సెంటర్కి డెవలప్ అవుతాయి. ఇక్కడ అవుట్ సైడ్కి ఇన్సైడ్కి రెండిటికి సెల్స్ అనేది పాత సెల్స్ని కట్ ఆఫ్ చేసుకుంటూ కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో టువర్డ్స్ సెంటర్ టువర్డ్స్ పెరిఫరీ రెండిట్లో ఏం జరుగుతుంది, రీడిఫరెన్షియేషన్ ద్వారానే జరుగుతుంది. సో సెకండరీ ఎగ్జైలం అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. ఇది ప్రైమరీ ఎగ్జైలం అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద ప్రైమరీ ఎగ్జైలం. సో ఇక్కడ ఫామ్ అయినది ఈ కొత్త సెల్స్ ఫామ్ అవుతుంది కదా, దిస్ ఈజ్ ద సెకండరీ ఎగ్జైలం. ఓకే, ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ద ప్రైమరీ ఫ్లోయం. ఇక్కడ మనకి సెకండరీ ఫ్లోయం అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ప్రైమరీ సెల్స్ని కట్ ఆఫ్ చేసుకుంటూ ఇలా ఎక్కువగా రీడిఫరెన్షియేషన్ ద్వారా మనకి సెకండరీ ఎగ్జైలం సెకండరీ ఫ్లోయం అనేది ఫామ్ అవుతుంది. సెకండరీ ఫ్లోయం ఫామ్ అయ్యేటప్పుడు ప్రైమరీ ఫ్లోయం అనేది క్రష్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇట్ విల్ గెట్స్ క్రష్డ్. సో అలా క్రష్ అవుతూ కేంబియల్ రింగ్ ఈజ్ మోర్ యాక్టివ్ టువర్డ్స్ ద సెంటర్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కేంబియల్ రింగ్ ఎక్కువ ఎక్కడ యాక్టివ్ ఉంటుంది, సెంటర్కి ఎక్కువ యాక్టివ్ ఉంటుంది రాదర్ దాన్ టు ద పెరిఫెరీ. న్యూ మెడులరీ రేస్ విల్ బి ఫార్మ్ బిట్వీన్ సెకండరీ ఫ్లోయం అండ్ సెకండరీ ఎగ్జైలం. మనకి సెకండరీ ఫ్లోయం సెకండరీ ఎగ్జైలం మధ్యలో న్యూ మెడులరీ రేస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో నౌ కార్క్ కేంబియంని కనుక తీసుకుంటే, కార్క్ కేంబియంని మనం ఇంకొక నేమ్ ఏం చెప్తాము, వి విల్ కాల్ ఇట్ యాజ్ ఫెల్లోజెన్ అనమాట. ఈ కార్క్ కేంబియం నుంచి న్యూ సెల్స్ అనేవి ఇన్సైడ్కి ఫామ్ అవుతాయి, అవుటర్ సైడ్కి ఫామ్ అవుతాయి. న్యూ సెల్స్ ఫామ్ అయ్యేటప్పుడు అక్కడ లోపల కట్ చేస్తూ పోతాయి, అంటే ప్రైమరీ ఎగ్జైలంని అది క్రష్ చేస్తుంది. ఇక్కడ కూడా ప్రైమరీ ఫ్లోయంని క్రష్ చేస్తూ పోతుంది అనమాట. ఓకే, సో ఈ న్యూ సెల్స్ ఫామ్ అయిన దాన్ని సెకండరీ కార్టెక్స్ అంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఫెల్లోడర్మ్. సెకండరీ కార్టెక్స్ని ఫెల్లోడర్మ్ అంటాము. ఇక ఇక్కడ బయట అవుట్ సైడ్ ఫామ్ అయ్యేది కార్క్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఫెల్లెమ్ అనమాట. సో ఈ ఫెల్లోడర్మ్, ఫెల్లెమ్, ఫెల్లోజెన్ విచ్ ఈస్ కార్క్ కేంబియం టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరిడర్మ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వీటన్నిటినీ కలిపి మనం ఏం చెప్తాము, పెరిడర్మ్ అని చెప్తాము. ఓకే, సో ఈ కార్క్ కేంబియంని మీరు చూడొచ్చు. ఇట్స్ ఏ మెరిస్టమాటిక్ టిష్యూ దట్ ప్రొడ్యూసెస్ ద ప్రొటెక్టివ్ అవుటర్ లేయర్ ఆఫ్ ద రూట్ అండ్ స్టెమ్. ఇలా కట్ చేసి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో అవుట్ సైడ్ కార్క్ విల్ బి ఫార్మ్డ్, ఇన్సైడ్ secondary cortex will be formed. Okay, all together we will call it as periderm, which is very important. Now moving on to the next one, that is lenticels. మీరు ఎప్పుడైనా బార్క్ను గమనించినప్పుడు ఇలా బ్రేక్ అయ్యి ఉంటుంది కదా ఈ విధంగా. సో అలా బ్రేక్ అవ్వడం ఏంటి అంటే క్రష్ అయిపోయి సెకండరీ కార్టెక్స్ ఈ లెంటిసిల్స్ అనేవి లెన్స్ షేప్డ్ ఓపెనింగ్స్ అనేవి మనం చూస్తాం, విచ్ ఆర్ కాల్డ్ as lenticels. వుడీ ట్రీస్లోనే మనం చూస్తాము. దిస్ విల్ హెల్ప్స్ ఇన్ the exchange of gases into the atmosphere anamata, formed by rupture of the parenchymatous cells. Those are lenticels, very important. Okay, next moving on to the bark. Bark ante enti, all the tissues which are present outside, exterior to the vascular cambium. vascular cambium ni chusamu. vascular cambium ki avtali vaipuna exterior ga unna anni cells manaki bark ani cheptamu. ఏమేమి, పెరిడర్మ్, సెకండరీ ఫ్లోయం, ప్రైమరీ ఫ్లోయం, కార్టెక్స్, దట్ ఈస్ ఎపిడర్మిస్, అన్నీ కలిపి మనం బార్క్ అంటాం. ఈ పెరిడర్మ్ అంటే ఈ 3, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇన్నర్ టు అవుటర్. ఓకే, ఇన్నర్ టు అవుటర్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడుగుతారు. సో ఇన్నర్ సైడ్ నుంచి అవుటర్ సైడ్కి ఫస్ట్ ఫెల్లోడర్మ్, దెన్ ఫెల్లోజెన్, దెన్ ఫెల్లెమ్ అనమాట. అది గుర్తుకు పెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇక బార్క్ అంటే దేర్ విల్ బి అర్లీ వుడ్ అండ్ లేట్ వుడ్, సాఫ్ట్ అండ్ హార్డ్ వుడ్ అనమాట. విచ్ ఇస్ ఫార్మ్ అర్లీ ఇన్ ద సీజన్ అర్లీ వుడ్, లేట్గా ఫామ్ అయ్యేది లేట్ ఆర్ హార్డ్ వుడ్. ఇక స్ప్రింగ్ వుడ్ అండ్ ఆటమ్ వుడ్ యొక్క డిఫరెన్సెస్ కూడా చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. సో స్ప్రింగ్ వుడ్ అంటే కేంబియం విల్ బి వెరీ యాక్టివ్ అనమాట, ఇక్కడ లెస్ యాక్టివ్ కేంబియం ఉంటుంది. ఆటమ్ వుడ్లో లైట్ ఇన్ కలర్ అండ్ వెజల్స్ విత్ వైడర్ క్యావిటీస్ అనేవి చూస్తాము. లోయర్ డెన్సిటీ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ xylary ఎలిమెంట్స్ ఉన్నది స్ప్రింగ్ వుడ్. ఇక ఆటమ్ వుడ్ అంటే డార్క్ కలర్లో ఉంటుంది. సో మనం ఇక్కడ డార్క్ కలర్ ఎక్కడైతే చూస్తూ ఉన్నామో దట్ ఈస్ ద ఆటమ్ వుడ్, లైట్ కలర్ చూసేదంతా స్ప్రింగ్ వుడ్ అనమాట. ఇది ఎలా ఫామ్ అవుతుంది,
యూజువల్‌గా అంటే టెంపరేచర్ చేంజెస్ వలన ఔట్‌సైడ్ ఎన్విరాన్మెంట్‌లో దెర్ విల్ బి ద ఫార్మేషన్. సో, అందుకే మనం ఎక్కడైతే టెంపరేచర్ చేంజెస్ ఉంటుందో అక్కడే మనం ఇలా యాన్యుయల్ రింగ్స్ అనేవి క్లియర్‌గా చూడగలము. టెంపరేచర్ చేంజ్ ఎక్కువ తేడా ఉండని ప్లేసెస్‌లో మనం యాన్యుయల్ రింగ్స్‌ని చూడలేమనమాట. హైయర్ డెన్సిటీ, లెస్ నెంబర్ ఆఫ్ సాలరీ ఎలిమెంట్స్. దీస్ డిఫరెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద యాన్యుయల్ రింగ్స్. ఇక్కడ చూడొచ్చు ఆల్టర్నేట్ కాన్సంట్రిక్ రింగ్స్ ఆఫ్ బోత్ స్ప్రింగ్ అండ్ ఆటమ్ వుడ్ని యాన్యుయల్ రింగ్ అంటాము. ఆ యాన్యుయల్ రింగ్ని బేస్ చేసుకొని ఏజ్ ఆఫ్ ట్రీని చెప్పచ్చు. ఆ సైన్స్ని మనం డెండ్రోక్రొనాలజీ అంటాము. ఇలా కౌంట్ చేసుకుంటూ పోతే 1 2 3 4 5 6 7 ఇలా చేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ 22 ఉంటే కిన దట్ ఈస్ 22 ఇయర్ ఓల్డ్ ట్రీ అని చెప్పచ్చు అనమాట. సో స్ప్రింగ్ వుడ్, 1 స్ప్రింగ్ వుడ్ 1 ఆటమ్ వుడ్ టుగెదర్ ఈస్ 1 యాన్యుయల్ రింగ్. Okay, that means 1 year. Next coming to the next coming to the heartwood and sapwood. Springwood, autumnwood is different. Heartwood and sapwood is different. Heartwood, sapwood ni kanaka తీసుకుంటే wood or secondary xylem towards the center. Wood ni actual గా secondary xylem అని wood అంటాము. సెంటర్ లో ఉన్నది heartwood. యూజువల్ గా హార్ట్ సెంటర్ లోనే ఉంటుంది కదా, అలా కూడా మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఓల్డ్. ఇట్ డు నాట్ కండక్ట్ వాటర్ అండ్ మినరల్స్ అన్నమాట. ఎందుకంటే ఓల్డ్ కాబట్టి కండక్షన్ ఏమీ పని చేయదు కదా ఓల్డ్, అలా గుర్తుకు పెట్టుకోండి. ఇట్ వోంట్ కండక్ట్ వాటర్ అండ్ మినరల్స్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ డిపాజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ లైక్ రెజిన్స్, టానిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ కెనాట్ ఏబుల్ టు, అండ్ ఇట్ ఈస్ డార్క్ బ్రౌన్ ఇన్ కలర్. వెరాస్ సాప్వుడ్ని తీసుకుంటే ఇక్కడ మనకి పెరిఫరీలో ఉన్నది కండక్షన్కి ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ అ న్యూలీ ఫార్మ్డ్ అనమాట కండక్టింగ్ టిష్యూ. వై ఇట్ కెన్ కండక్ట్ బికాస్ నో డిపాజిషన్ అండ్ ఇట్ ఈస్ లైట్ ఇన్ కలర్. So these are the differences. Now secondary growth in dicot root, which is the last part of our topic. So dicot root and dicot stem almost similar secondary growth. Only difference enti ante it is completely secondary in origin. In dicot root lo secondary growth completely secondary in origin. Monocot root lo em jarugutundi, it is మనకి డైకోట్ స్టెమ్లో అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రైమరీ అండ్ సెకండరీ ఉంటుంది. ఇక్కడైతే మోనోకాట్లో ఉండదన్నమాట, డైకాట్ చెప్తున్నాను. ఇక్కడైతే మనకి కంప్లీట్లీ సెకండరీ ఇన్ ఆరిజిన్, వేవీ యాజ్ దెర్ ఈస్ నో కేంబియం. సో ద డిఫరెన్స్ వచ్చి ఇది ఒక్కటి. So that's it. We have completed anatomy of flowering plants. I don't know how much time I took. I think I have completed within an hour. So any doubts related to this you can ask. మొత్తం టాపిక్స్ ఇండివిజువల్గా కావాలి అంటే కూడా అవైలబుల్గా ఉంది ఈ అభియాన్ బ్యాచ్లో. దిస్ ఇస్ 1 షాట్ లెక్చర్, అందుకే మొత్తం విత్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేశాను. ఇలాంటి 1 షాట్ లెక్చర్స్ మీకు ఎక్కువ కావాలి అంటే థమ్స్అప్ ఇవ్వండి, ఇంకా కావాలి అని తెలియజేయండి కామెంట్స్లో, నేను ఎక్కువ తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.